ఇందులో సెకండ్ ప్రాబ్లం నాన్న. సో ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. కింద మనకు కొన్ని సమ్స్ ఇచ్చాడు నాన్న. ఈ సమ్స్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రూపంలో సాల్వ్ చేయమని చెప్పాడు, రిప్రజెంట్ చేయమని చెప్పాడు. సో మనకి ఈ సెకండ్ ప్రాబ్లంలో ఉన్న ఈ 4 లెక్కలు చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఓకేనా. ఈ సెకండ్ వన్లో 4 సమ్స్ ఉంటాయి నాన్న. ఈ 4 సమ్స్ కూడా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 4 నుంచి మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకేనా. కాబట్టి ఈ 4 ఆన్సర్స్ కూడా మనకి యాక్చువల్లీ మనకి టెక్స్ట్ బుక్లో వీటి ఈక్వేషన్ వరకే ఇచ్చాడు, కానీ ఎగ్జామినేషన్లో ఈ 4 సమ్స్ నుంచి ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ వాడు ఈక్వేషన్ అడగట్లా. ఇక్కడ ఏమన్నాడు, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మాత్రమే అడిగాడు టెక్స్ట్ బుక్లో, కానీ వాడు మనకి ఎగ్జామినేషన్లో ఈ ఈక్వేషన్ కాకుండా ఇందులో ఉన్నటువంటి మనం ఏవైతే కనుగొనాలో వాటిని కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి ఎగ్జామినేషన్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి వాడు ఎలా ఇస్తాడో క్వశ్చన్ లాస్ట్ ప్రీవియస్ 20 సంవత్సరాల పేపర్లు మీరు చూడండి. ఈ క్వశ్చన్స్ మనకు టెక్స్ట్ బుక్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వరకే అడుగుతాడు, కానీ ఎగ్జామినేషన్లో మనకి ఎలా అడుగుతాడంటే వీటి యొక్క ఆన్సర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. కాబట్టి మొత్తము నేర్చుకుందాం, ఈజీగానే ఉంటాయి, మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా నేర్పే బాధ్యత నాది. ఓకేనా. మరి క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దామా. ఫస్ట్ సమ్ చూడండి నాన్న. ఈ సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ సమ్ చూడండి. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్స్ స్క్వేర్. ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉందటమ్మా. ఇదిగోండి రెక్టాంగులర్ ప్లాట్. ఈ రెక్టాంగులర్ ప్లాట్ యొక్క మొత్తం ఏరియా వచ్చేసి 528 మీటర్స్ స్క్వేర్ అంట. ఎంత నాన్న? 528 మీటర్స్ స్క్వేర్ అంట. అదేవిధంగా ద లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ ఇన్ మీటర్స్. ఈ ప్లాట్ యొక్క లెంగ్త్ మీటర్స్లో ఎంత ఉంటుందంట? ఈజ్ 1 more than twice its breadth. ఈ బ్రెడ్త్ కంటే ట్వైస్ అయ్యి దానికంటే ఇంకా 1 ఎక్కువ ఉంటుందంట. అంటే బ్రెడ్త్ ఎక్స్ అయింది అనుకో, లెంగ్త్ ట్వైస్ అవుతుంది 2x, ఇంకా దానికన్నా 1 ఎక్కువ అన్నాడు కాబట్టి లెంగ్త్ 2x + 1 అవుతుంది నాన్న. ఓకేనా. సో ఇది వాడు ఇచ్చినటువంటి హింట్. అయితే వీ నీడ్ టు ఫైండ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్. ఆ లెంగ్త్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్ యొక్క లెంగ్త్ ఎంత, బ్రెడ్త్ ఎంత అడిగాడు నాన్న. ఓకేనా. సో ఈజీగా ఉంటుంది, సులభంగా ఇలా మీకు అరటిపండు తీసి నోట్లో పెట్టడం ఎంత ఈజీయో అంత ఈజీగా ఈ క్వశ్చన్ మీకు చెప్తాను అర్థమయ్యేటట్టు. ఓకేనా. మరి చూడండి నాన్న. సెకండ్లో ఫస్ట్ వన్ అని పెట్టుకోండి. ఓకేనా. నేను క్వశ్చన్ రాయట్లేదు నాన్న. సెకండ్లో ఫస్ట్ వన్, సెకండ్ క్వశ్చన్, అందులో మరలా ఫస్ట్ వన్. ఓకేనా. కనిపిస్తుంది కదా అది. ఓకేనా. సో ఫస్ట్ నాన్న వాడు ఇచ్చింది రాసేద్దాం నాన్న. ఓకేనా. గివెన్, వాడు ఇచ్చింది రాసండి. గివెన్ ఏరియా ఆఫ్ ద ప్లాట్. ప్లాట్ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు నాన్న? 528 మీటర్స్ స్క్వేర్ ఇచ్చాడు. సో నేను వాడిచ్చింది రాసేసాను. ఏరియా ఆఫ్ ద ఫ్లాట్ 528 మీటర్స్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు మనకి వాడు హింట్ ఇచ్చాడు కాబట్టి ఆ హింట్ బట్టి లెట్ ద బ్రెడ్త్ ఆఫ్, బ్రెడ్త్ అంటే వెడల్పు నాన్న, విడ్త్ అని కూడా అనొచ్చు దీన్ని. ద బ్రెడ్త్ ఆఫ్ ప్లాట్ యొక్క బ్రెడ్త్ని నేను ఎక్స్ అనుకున్నా. ఏమనుకున్నా నాన్న? ఎక్స్ అనుకున్నా. ఓకేనా. అయితే ఇప్పుడు లెంగ్త్ ఏమవుతుంది? దాన్ని ట్వైస్ చేసి 1 కలపాలి. ఓకేనా. దెన్ అప్పుడు ద లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్, ద లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్, లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ యొక్క పొడవు వచ్చేసి 2x + 1 అవుతుంది. ఓకేనా. 2x + 1 అవుతుంది. సో బ్రెడ్త్నేమో మనం ఎక్స్ అనుకున్నాం, దాన్ని బట్టి లెంగ్త్ ఏమో 2x + 1 అయ్యింది. అయితే బ్రెడ్త్ ఉంది, లెంగ్త్ ఉంది, ఈ రెండు ఉంటే ఒక రెక్టాంగులర్ యొక్క ఏరియా ఫార్ములా మీకు తెలుసు కదా. ఏంటి రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా? L/B అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఓకేనా. సో అది రాద్దాం. దేర్ ఫోర్
ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. ఈ రెక్టాంగులర్ ప్లాట్ యొక్క ఏరియా ఫార్ములా ఎల్ ఇంటూ బి. ఇది మనందరికీ తెలిసిందే. ఓకేనా? రెక్టాంగులర్ ప్లాట్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటన్నా ఎల్ ఇంటూ బి. సో మనం ఇక్కడ బ్రెడ్త్ని ఎక్స్ అనుకున్నాం, లెంగ్త్ ఏమో 2x+1 అనుకున్నాం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి రెక్టాంగులర్ ప్లాట్ యొక్క ఏరియాకి సంబంధించిన ఈక్వేషన్ వస్తుంది నాన్న. ఓకేనా? అలా జాగ్రత్తగా చూడండి నాన్న. క్వశ్చన్లో ఈ రెక్టాంగులర్ ప్లాట్ యొక్క ఏరియా ఇచ్చాడు కదా నాన్న. ఎంత ఇచ్చాడు? 528 మీటర్ స్క్వేర్ అన్నాడు. కాబట్టి 528 ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఎంత నాన్న? 2x+1 ఇంటూ బ్రెడ్త్ ఎంత నాన్న? ఎక్స్. ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ ఏమో 2x+1, బ్రెడ్త్ ఏమో ఎక్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంతకి ఈక్వల్ అవ్వాలి? 528కి. ఎందుకు ఈక్వల్ అవ్వాలి? వాడే లెక్కలో ఇచ్చాడు మనకు సమ్లో. ఏమిచ్చాడు? ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఓకేనా? సో ఈ 528ని ఇలాగే ఉంచన్నానా. ఇప్పుడు ఈ ఎక్స్తో దీన్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 2x అవుతుంది నాన్న. ప్లస్ 1 ఇంటూ ఎక్స్. ఓకేనా? 1 ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది? ఎక్స్. సో ఇటేమో ఎక్స్లు ఉన్నాయి, ఇటేమో న్యూమరికల్ వాల్యూ ఉంది. ఈ న్యూమరికల్ వాల్యూని అటువైపు తీసుకెళ్ళిపోయామనుకోండి, మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది నాన్న. సో ఏమి ఈక్వేషన్ వస్తుంది? 2x² ప్లస్ ఎక్స్. ఈ ప్లస్ 528 ఇటువైపు వస్తే -528 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. మనకి టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇక్కడ వరకే ఉంటుంది, కానీ లెంగ్త్ బ్రెడ్త్ యొక్క వాల్యూస్ ఉండవు పాత టెక్స్ట్ బుక్లో అయితే. న్యూ టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఇచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ వరకు చేస్తే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వదు నాన్న. ఓకే? ఇది వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇక్కడ వరకు ఇచ్చి వదిలేసేవాడు. ఓకేనా? సో ఇది కాదు, దీన్ని సాల్వ్ చేస్తే ఆ రెక్టాంగులర్ ప్లాట్ యొక్క లెంగ్త్ మరియు బ్రెడ్త్ అనేవి మనకు వస్తాయి. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి నాన్న. సో దీన్ని ఎక్స్ ఇంటూ 2x² ప్లస్ ఎక్స్ నాన్న. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలన్న. ఈ రెండింటిని మల్టిప్లై చేసి మధ్యది విడగొట్టాలి. ఆల్రెడీ నేను మీకు పాలినోమియల్స్ దగ్గర చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ 528 ఇంటూ 2 నాన్న. సో 1056 వస్తుంది నాన్న. ఎందుకంటే 500 2s 1000, 28 2s 56, 1056 వస్తుంది. అంటే 1056. ఈ ఎక్స్ ఉంది కదా, ఉన్నదే ఒక ఎక్స్. దాన్ని విడగొడితే మనకేమో ఒక ఎక్సే రావాలి. సో రెండు కలిపితే ఒక ఎక్సే రావాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 1056 రావాలి. సో ఎలా వస్తుంది అంటే చూడండి, 33 ఇంటూ 32 రాసామనుకున్నాను. సో 233s 66, 339s 99. సో రెండు కలపండి. 6 5 1 1056 వచ్చిందా లేదా నాన్న? 1056. అంటే నేను ఈ ఎక్స్ని మన లెక్క కోసం అని ఏం చేస్తానంటే 33 - 32 వేస్తాను. అంటే 33లో 32 పోతే 1 కదా. ఓకేనా? సో ఆ విధంగా వేస్తాను నాన్న. జాగ్రత్తగా చూడండి. మీరు ఇక్కడ వరకు చేసేస్తారు. ఈ మధ్యలో విడగొట్టడమే మీకు రావాలి అంతే. మిగతా ప్రాబ్లం అంతా ఈజీగానే వచ్చేస్తుంది, ఈజీగానే చేసేస్తారు. ఓకేనా? చూడండి నాన్న. 2x² ప్లస్ 33x మైనస్ 32x మైనస్ 528 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా నాన్న? ఓకేనా? 33లో 32 పోతే 1x సరిపోయిందా లేదా? ఈ 2x² అలాగే రాసాను, ఈ 528 అలాగే రాసాను. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. మనం ఆల్రెడీ పాలినోమియల్స్ దగ్గర నేర్చుకున్నాం. ఏంటి? ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకోవాలి, ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకోవాలి. ఓకేనా? సో ఈ రెండిట్లో ఏదైనా కామన్గా ఉందా? ఎక్స్ కామన్గా ఉంది నాన్న. సో ఒక ఎక్స్ని నేను కామన్గా బయటికి తీసాను నాన్న. ఇక్కడ ఎక్స్ బయటకు వచ్చేస్తే ఈ 2 ఉంటుంది, x² ఒక ఎక్స్ బయటకు వస్తుంది కాబట్టి ఇంకొక ఎక్స్ ఉంటుంది. ఓకేనా? ప్లస్ 33xలో ఎక్స్ బయటకు వచ్చింది కాబట్టి ఇంకా ఏముంటుంది నాన్న? రిమైనింగ్ 33 ఉంటుంది. ఓకేనా?
సో ఇందులో ఎక్స్ కామన్ తీస్తే నాకు లోపల 2x + 33 వచ్చింది నాన్న. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఎక్స్ కామన్ తీద్దామంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ లేదు నాన్న. సో ఎక్స్ కామన్ తీయలేం కాబట్టి ఈ రెండు 32 చేత డివిజన్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే -32ని కామన్ తీసాను నాన్న. సో మైనస్ బయటకు వస్తుంది, 32 వచ్చింది. ఇంకేం మిగులుతుంది నాన్న? ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. ఓకేనా? ఆల్రెడీ మైనస్ కామన్ తీస్తాను కాబట్టి ఇక్కడ ఏమీ ఉండదు, ఏమీ లేదంటే ప్లస్ సింబల్ ఉన్నట్టు. ఓకేనా? 32 33 ఇప్పుడు ఇది ఉంది కదా నాన్న 32. ఒక నిమిషం. ఓకే, సారీ నాన్న, ఇక్కడ 32 కామన్ తీయలేము నాన్న. 16 కామన్ తీద్దాం. ఎందుకు 16 తీసానంటే మనకి ఇక్కడ 2x ఉంది కదా. సో 16 కామన్ తీస్తే 16 2s 32, ఇక్కడ ఎక్స్ మిగిలింది ఎక్స్. ఇప్పుడు సరిపోయిందా? ఓకేనా? చిన్న మిస్టేక్. ఇక్కడ 32 చేత ఈ 528 మల్టిప్లై అవ్వదు, ఈ రెండు 16 చేత మల్టిప్లై అవుతాయి. కాబట్టి 16 నేను బయటికి తీసాను నాన్న, 2x వచ్చింది. 16 × 2 32, పక్కన ఎక్స్, ఇదిగోండి మైనస్. సరిపోయిందా? సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ బయటికి తీసాను కాబట్టి ప్లస్ ఉంటుంది నాన్న. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అలాగైనా అనుకోవచ్చు. 16 33s 528 నాన్న. ఓకేనా? సో 33 వేయండి = 0 నాన్న. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ బ్రాకెట్లో మనకి 2x + 33 వచ్చింది, ఈ బ్రాకెట్లో కూడా మనకు 2x + 33 వచ్చింది. కాబట్టి నేను ఒక బ్రాకెట్ తీసాను నాన్న, ఈ రెండిట్లో ఒకదాన్ని మాత్రమే తీసుకున్నాను, 2x + 33. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలింది? ఎక్స్. ఇక్కడ ఏం మిగిలింది? -16 = 0. ఓకేనా నాన్న? సో ఇప్పుడు మనకి ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. కాబట్టి నేనేం రాస్తున్నానంటే 2x + 33 = 0 ఆర్ x - 16 = 0. అయితే ఇదైనా 0 అవుతుంది, లేదా అదైనా 0 అవుతుంది. ఎందుకు? దీని మొత్తం వాల్యూ 0కి ఈక్వల్. మొత్తం 0కి ఈక్వల్ అయితే ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. అప్పుడే 0 × ఎనీథింగ్ 0 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ +33 ఉంది కదా, ఈ 2x ఇలాగే ఉంచాను, ఈ +33 అటువైపు వెళ్ళిపోతే -33 అయింది. ఓకేనా? సో ఎక్స్ని ఇక్కడ 2 ఏం చేస్తున్నానా? మల్టిప్లై చేస్తుంది. సో అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. కాబట్టి x = -33/2 వచ్చింది. ఇక్కడ x వాల్యూ ఏమో నెగిటివ్లో వచ్చింది నాన్న. ఇప్పుడు అటువైపు వెళ్ళి చూద్దాం. ఆర్ x -16 కదా నాన్న, అటువైపు వెళ్ళిందంటే x = ఎంత? 16 అవుతుంది. ఇప్పుడు అసలు x అంటే మనం ప్రాబ్లం స్టార్టింగ్లో ఏమనుకున్నాం? బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫ్లాట్ అనుకున్నాం. ఎప్పుడైనా సరే మనము లెంగ్త్ బ్రెడ్త్ మెజూర్ చేసేటప్పుడు మైనస్లో కొలుస్తామేంటి? ఎంతో కొంత బ్రెడ్త్ ఉంటుంది కదా, అంటే బ్రెడ్త్ లెంగ్త్లు పాజిటివ్ వాల్యూసే కదా అవుతాయి, నెగిటివ్ వాల్యూస్ అవ్వవు కదా. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూని దేన్ని తీసుకుంటాం? పాజిటివ్ వాల్యూనే తీసుకుంటాం. కాబట్టి x = ఎంత వచ్చింది నాన్న? 16 వచ్చింది. ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోము, ఎందుకంటే మెజర్మెంట్స్ కాబట్టి ఎప్పుడు పాజిటివ్ వాల్యూసే తీసుకుంటాం. ఓకేనా? సో ఎక్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏమనుకున్నాం నాన్న? బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్ అనుకున్నామా? సో అదే రాస్తున్నాం. దేర్ఫోర్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్, లేకపోతే బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫ్లాట్ అని కూడా అనండి, ఇంకా బాగుంటుంది. బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఎన్ని మీటర్లు అన్న? మీటర్లో అడిగాడు కదా, 16 మీటర్స్. ఓకేనా? సో ఇప్పుడు లెంగ్త్ ఎంత అవుతుంది? లెంగ్త్ లెంగ్త్ ఏమన్నాడు? 2 + 1 అన్నాడు, అంటే 2 టైమ్స్ చేసి +1 కలపమన్నాడు, అంతేనా? సో 2 × x ఎంతనా? 16 + 1, 2 16s ఎంతనా? 32. సో 32 + 1 ఎంత అవుతుంది? లెంగ్త్ 33 మీటర్స్ అవుతుంది నాన్న. ఓకేనా? సో బ్రెడ్త్ వచ్చేసి 16 మీటర్స్, లెంగ్త్ వచ్చేసి దేర్ఫోర్ లెంగ్త్ అని రాయండి, లెంగ్త్ వచ్చేసి 33 మీటర్స్. ఓకేనా? అంతేనా? ఇక్కడ వరకు చేయండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో 4 సమ్స్ ఉన్నాయని మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ 4 సమ్స్ నుంచే రేపు ఎగ్జామినేషన్లో మీకు కంపల్సరీగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ సమ్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ సమ్ అయింది. ఇప్పుడు సెకండ్ సమ్ ఏంటో ఒకసారి చూడండి నాన్న.